ఉక్రెయిన్లో రకరకాల మినరల్స్ ఉన్నాయి. మీరు ఈ మ్యాప్లో చూసినట్లయితే ఎల్లో కలర్లో కనిపించేది టైటానియం జిర్కోనియం, పర్పుల్ కలర్లో కనిపించేది గ్రాఫైట్, గ్రీన్ కలర్లో కనిపించేది రేర్ ఎర్త్, తర్వాత బ్లూ కలర్లో కనిపించేది లిథియం అనమాట. సో ఉక్రెయిన్లో చాలా క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి, రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయన్నమాట. వీటిపైన దృష్టి అంతా అమెరికాకి పడింది. ఆల్రెడీ కొంత రష్యా ఆక్యుపై చేసింది, మిగతా మాకు కావాలని. అసలు అమెరికాకి ఇప్పుడు ఈ క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ ఎందుకు? రీసెంట్గా అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్ జరుగుతుంది. చైనా కూడా కొన్ని క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ ఇవేమి కూడా అమెరికాకి సప్లై చేయను, ముఖ్యంగా చిప్స్కి ఏమీ సప్లై చేయను అన్నట్లు చైనా సిగ్నల్ ఇస్తుందన్నమాట. కొన్ని ఆల్రెడీ ఆపేసిందంట కూడా. ఈ టైంలో అమెరికా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇండస్ట్రీ ఎవరిపైనా డిపెండ్ అవ్వకుండా ఉండాలి అంటే అమెరికాకి రేర్ ఎర్త్ మినరల్స్ కావాలి, క్రిటికల్ మినరల్స్ కావాలి. దానికోసమే ఉక్రెయిన్ పైన ఒత్తిడి చేసి మరీ ఈ డీల్ చేసుకుందనమాట. అయితే ఇప్పటి వరకు కూడా ఉక్రెయిన్కి ఈ డీల్ వల్ల నష్టం అని అనుకున్నారు, కానీ ఉక్రెయిన్ కూడా ఒక సెక్యూరిటీ డైలమాలో ఉంది. ఇప్పుడు అమెరికాతో ఈ డీల్ చేసుకుంటే కనుక ఉక్రెయిన్ కూడా కొంత సెక్యూరిటీ గ్యారంటీ దొరుకుద్ది. ఇంకో పక్క యూరోప్ కూడా తెలివిగా వేచి చూస్తుందన్నమాట. ఒకసారి అమెరికా ఇలాంటి డీల్స్ అయిపోయిన తర్వాత ఎంతో కొంత తనకు కూడా మిగులుద్ది కదా అని చెప్పి యూరోప్ దేశాలు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. మొత్తానికి అమెరికా ఉక్రెయిన్ మధ్య అయితే మినరల్ డీల్ కుదిరిపోయింది.